ఎలక్ట్రానిక్స్ రంగంలో పెట్టుబడుల సాధనకు ప్రణాళిక. ఏపీ ఎలక్ట్రానిక్స్ పాలసీకి మంత్రిమండలి ఆమోదం. 80,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం. 1,00,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు. కీలక అంశాలను చర్చించి ఆమోదించిన మంత్రిమండలి నిర్ణయాలను వెల్లడించిన మంత్రి పార్థసారథి. గత 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం ఉన్న రోడ్లను ఎలా నాశనం చేశాడో చూసాం. గుంతల మయం చేశాడు. ఆనాడు ప్రజలు ఆ గుంతలను భరించలేక ఆ గుంతల్లో చేపలని పడుతూ నిరసన తెలియజేసిన కార్యక్రమాలు కూడా అనేకం చూసాం మనం. ద్విచక్ర వాహనాలు అయితే కుదేలయ్యి నడువులు జారిపోయి వెన్నుపూసలు దెబ్బతిని వేల మంది శాపనార్థాలు పెట్టిన పరిస్థితి కూడా చూసాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లను పాక్షికంగా బాగు చేస్తూ ఇప్పుడు 1000 కోట్లతో రోడ్లను అభివృద్ధి చేయడానికి నిర్ణయించుకుంది. 2,000 కిలోమీటర్ల మేర నిర్మాణానికి ప్రతిపాదనలు. రహదారుల మరమ్మతులకు మరో 500 కోట్లు. రోడ్ల స్థితిగతులపై 15 రోజులు సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశం. వాహన రద్దీ తెలిసేలా ప్రతి 50 కిలోమీటర్లకు సీసీ కెమెరాలు. R&B సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశాలు. మహిళల చెస్ ప్రపంచ కప్ ఫైనల్స్కు కోనేరు హంపి. ఫిడే మహిళల చెస్ ప్రపంచ కప్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తూ ఫైనల్కు దూసుకెళ్లింది. సెమీఫైనల్ టై బ్రేక్లో చైనాకు చెందిన లీ టింగ్జీ జీపై 5-3 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. ఈ నెల 26 నుండి మొదలయ్యే ఫైనల్స్లో భారత్కే చెందిన దివ్యా దేశ్ముఖ్తో పోటీ పడనుంది. ఇదిలా ఉండగా తాజా విజయంతో 2026లో నిర్వహించనున్న మహిళా క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్కు హంపి అర్హత సాధించింది. మంగళగిరి జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ను దేశానికే తలమానికంగా నిర్మించాలన్నారు మంత్రి నారా లోకేష్. టాప్ 20 సంస్థలు యూనిట్లు స్థాపించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి ఏటా 4,000 మందికి శిక్షణ ఇచ్చేలా కార్యక్రమాలు రూపొందించాలన్నారు. ఆక్వా రంగానికి ప్రయోజనకరం. భారత్ యూకే ఒప్పందంపై మంత్రి నారా లోకేష్ హర్షం వెలిబుచ్చారు. ఫ్లేవర్డ్ మిల్క్పై 5% జీఎస్టీ. హెరిటేజ్ సంస్థకు అనుకూలంగా సుప్రీం తీర్పు. ఫ్లేవర్డ్ మిల్క్పై 5% జీఎస్టీ ఖరారు చేస్తూ హెరిటేజ్ ఫుడ్స్కు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఈ విషయంలో ఏపీ హైకోర్టుతో పాటు పలు రాష్ట్రాల హైకోర్టుల తీర్పులను సవాల్ చేస్తూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఫ్లేవర్డ్ మిల్క్పై 12% జీఎస్టీ విధించడంపై హెరిటేజ్ ఫుడ్స్ గతంలో హైకోర్టును ఆశ్రయించింది. ఫ్లేవర్డ్ మిల్క్ కూడా పాలు, క్రీమ్ కేటగిరీలోకి వస్తుందని, అందుకు 5% జీఎస్టీ మాత్రమే వర్తిస్తుందని ఈ ఏడాది జనవరి 29న ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును కేంద్రం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. కేంద్రం దాఖలు చేసిన పిటిషన్పై గురువారం విచారణ చేపట్టిన జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ ప్రసన్న బి వరాలే ధర్మాసనం ఏపీ హైకోర్టు తీర్పును సమర్థించింది. కేంద్రం ప్రతిపాదించిన 12% బదులుగా 5% జీఎస్టీని ఖరారు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.